హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు నేను మీకు కొత్తగా వచ్చిన ఎస్ఎస్సి సిపిఓ 2025 నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం అప్లికేషన్ 26 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ మధ్యలో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 16 అక్టోబర్ రాత్రి 11 వరకు. ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17 రాత్రి 11 వరకు. మనం ఏమన్నా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కొద్దిగా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ చేసుంటే దానికి విండో 24 అక్టోబర్ ఓపెన్ అవుతుంది. 26 అక్టోబర్ దాకా ఉంటుంది, అంటే దాదాపు ఒక 3 రోజులు ఉంటుంది. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఉండొచ్చు. మ్యాక్సిమం డిసెంబర్ అనుకోండి. నెక్స్ట్ మనం సబ్ ఇన్స్పెక్టర్ సిఏపిఎఫ్ అనేది అసలు ఏ గ్రూప్లోకి వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు ఈ నోటిఫికేషన్ బాగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో ఒకసారి చూస్తే బాగా అర్థమవుతుంది. సిఏపిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి గ్రూప్ బి కిందికి వస్తుంది. పే లెవెల్ వచ్చేసి లెవెల్ 6 అనమాట. 35,400 స్టార్టింగ్ ఉంటుంది బేసిక్ పే. ఇంకా డిఏ, టీఏడిఏ ఇవన్నీ యాడ్ అయ్యి, హెచ్ఆర్ఏ, హౌసింగ్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ యాడ్ అయ్యి దాదాపు ఒక సిఆర్పిఎఫ్ అయితే 80,000 వస్తుంది చేతికి. ఇంకా మిగతా ఫోర్స్లో అయితే ఒక 60,000 అలా వస్తుంది. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ వీళ్ళు కూడా అంతే, లెవెల్ 6 పేనే, కానీ వాళ్ళు గ్రూప్ సిలోకి వెళ్తారు. ఇదైతే కొద్దిగా ఢిల్లీలోనే ఉండొచ్చు మనం, కాకపోతే సిఏపిఎఫ్ అంటే ఆల్ ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. ఇంకా వేకెన్సీ సంగతి చూసినట్టయితే ఢిల్లీ పోలీస్ మేల్ వచ్చేసి టోటల్ 114 ఉన్నాయి. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్, 10% డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఈ రిజర్వేషన్ అంతా చూసుకుంటే టోటల్ 142 ఉన్నాయి. కానీ మెయిన్గా మనకు కావాల్సింది అయితే ఇదే. ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్కి 50, ఓబీసీ 27 ఇలాగా టోటల్ 114 ఉన్నాయి. ఇంకా ఫీమేల్ సంగతి చూస్తే టోటల్ వేకెన్సీస్ 70 ఉన్నాయి వీళ్ళకి. ఇంకా క్యాస్ట్ అదే రిజర్వేషన్ బేసిస్ ప్రకారం చూస్తే యువర్కి 32, ఓబీసీకి 17 ఇలాగా. ఇంకా సిఏపిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ సంగతి చూస్తే సిఆర్పిఎఫ్లో 407 ఉన్నాయి మేల్కి, సిఐఎస్ఎఫ్లో 473 ఉన్నాయి. ఈ రెండే హయ్యెస్ట్ అని చెప్పొచ్చు. మిగతావి 30, 85, 87 వీటికి కట్ ఆఫ్ అంత ఎక్కువ ఉండకపోయినా మ్యాక్సిమం సిఎస్ఎఫ్ ప్రిపేర్ చేస్తారు. సిటీల్లో ఉండొచ్చు, ఫ్యామిలీ పెట్టుకోవచ్చని. ఫీమేల్కి కూడా ఎక్కువ ఉండేది సిఐఎస్ఎఫ్లోనే, 53 పోస్ట్స్. టోటల్ 130 ఉన్నాయి సిఐఎస్ఎఫ్లో ఫీమేల్కి. టోటల్ మేల్ పోస్ట్ వచ్చేసి 2651, ఫీమేల్ వచ్చేసి 210. ఎక్స్ సర్వీస్ మెన్ 10% ఉంది కాబట్టి ఈ 286 కూడా యాడ్ చేస్తారు దీనికి. 2861 + 286 దాదాపు 3077 అలాగ ఉన్నాయి టోటల్. ఇంకా ఇది వచ్చేసి సిఏపిఎఫ్ ఎస్ఐస్, అంటే మనం ఎస్ఐ అయిన తర్వాత కంట్రీలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. నాకు ఇక్కడే కావాలి, నా దగ్గర మా స్టేట్లోనే ఉండాలంటే అది అయితే అవ్వదు. కమిషన్ వచ్చేసి వేకెన్సీస్ జోన్ వైజ్, సిటీ వైజ్ అయితే వదలలేదు, ఆల్ ఇండియా వైజ్ వదులుతారు. ఇది ఒక రకంగా మంచిదనే చెప్పాలి, ఎందుకంటే జోన్ వైజ్ వదిలితే జోన్లోనే కాంపిటీషన్ ఉంటుంది. ఇది కంట్రీ వైడ్ కాబట్టి ఎవడు సత్తా వాడిది. ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 20 నుంచి 25 ఇయర్స్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. అది కూడా ఎప్పుడంటే 1 ఆగస్టు 2025 వరకు మాత్రమే చూస్తారు. అంటే 1 ఆగస్ట్ 2025 వరకు నీ ఏజ్ 20 నుంచి 25 మధ్యలో ఉండాలి. అంటే ఆగస్టు 2, 2000 తర్వాత పుట్టిండాలి, ఆగస్టు 1, 2005 లోపల పుట్టిండాలి. ఇంతకన్నా ముందు పుట్టినా, దీని తర్వాత పుట్టినా ఎలిజిబుల్ అయితే కాదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్, అంటే వీళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్, అంటే వీళ్ళు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అది ఏజ్ లిమిట్ సంగతి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. యూనివర్సిటీ కానీ లేకపోతే అటానమస్ కానీ ఏదో ఒక యూనివర్సిటీ అండర్లో వస్తుంది. అది బ్యాచిలర్స్ డిగ్రీ ఒకటి ఉండాలి. అంటే ఫైనల్ ఇయర్ అయిపోయి ఉండాలని ఏమైతే లేదు. ఫైనల్ ఇయర్ చదువుతూ మెడికల్ ఎగ్జామినేషన్ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ రోజు కల్లా మీరు ఫైనల్ ఏదైతే రిజల్ట్ పేపర్ ఉందో, సర్టిఫికెట్, అది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి మీరు దాన్ని బట్టి అప్లై చేసుకోండి. మీ కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్స్ తొందరగా పెడుతున్నారు, మెడికల్ ఎగ్జామినేషన్ కల్లా నా దగ్గర ఫైనల్ సర్టిఫికెట్ వస్తుంది రిజల్ట్ది అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా
ఢిల్లీ పోలీస్లో సెలెక్ట్ అవ్వాలంటే మేల్ క్యాండిడేట్స్కి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అంటే మోటార్ సైకిల్, కారు ఈ రెండింటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది ఎప్పటికల్లా ఉండాలంటే మనకి పేపర్ 1 తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అదే రన్నింగ్, హై జంప్ ఈ టెస్ట్ ఉంటుంది కదా, ఆ రోజుకి మనం ఈ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు పేపర్ 2 ఉన్నాయి, మెడికల్ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, కానీ ఆ రోజు వాళ్ళు చూపించినా తీసుకోరు. ఫిజికల్ రోజు కల్లా మీకు ఉండాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ దానికి సపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే ఈ వెబ్సైట్ అందరికీ తెలిసింది ssc.gov.in. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ డేట్ వరకు చూసుకుంటే సర్వర్ బిజీ వచ్చేస్తుంది. వాళ్ళైతే మ్యాక్సిమం డేట్ ఎక్స్టెండ్ అయితే చేయరు, ఎందుకంటే ఇన్ని రోజులు ఇచ్చారు, దాదాపు 20 days ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్ లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళందరూ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ అనమాట. అంటే ఇది ఓబీసీలు, ఓసీలకి మాత్రమే. అమ్మాయిలు అయితే అది కూడా కట్టనవసరం లేదు, ఓన్లీ జెంట్స్కి, ఓబీసీ, ఓసీలకి అంతే, షార్ట్గా చెప్పాలంటే. ఇంకా మనకి ఎగ్జామ్ ఎక్కడ పెడతారు అంటే మనం సౌత్ రీజియన్లోకి వస్తాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళం. ఈ గుంటూరు, కాకినాడ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెంటర్స్ అనమాట. మీ ఇంటి నుంచి ఎంతవరకు డిస్టెన్స్ దగ్గర పడుతుందో, కనెక్టివిటీ బాగుందో వాటికి అప్లై చేసుకోండి. అంటే సెంటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్లో మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్దే వచ్చేస్తుంది, కాకపోతే సెంటర్స్ ఇవి. ఇంకా పేపర్ ప్యాటర్న్ గురించి చూస్తే ఇంతకుముందు ఒక రకంగా ఉన్నింది ప్యాటర్న్. సేమ్ సబ్జెక్ట్స్ అయితే ఇంతకుముందులాగే ఉన్నాయి. 50 క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్, 50 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 50 ఏమో మ్యాథ్స్, 50 ఏమో ఇంగ్లీషు. కానీ ఇంతకుముందు ఎలా ఉండిందంటే 2 hours మొత్తం 200 క్వశ్చన్స్ చేసేవాళ్ళం. అంటే జనరల్ నాలెడ్జ్కి నువ్వు 10 నిమిషాలు పెట్టచ్చు, మిగతా టైం అంతా మ్యాథ్స్కి పెట్టచ్చు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. 2 hours సెక్షనల్ ఇచ్చాడు, అంటే 30 minutes, 30 minutes, 30 minutes, 30 minutes. ఇది ఒక రకంగా డిసడ్వాంటేజ్ అని చెప్పాలి, ఎందుకంటే ఇంగ్లీష్ అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది, 10-15 నిమిషాల్లో అయిపోతుంది. మిగతా 15 minutes మ్యాథ్స్లో పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం ఈ 30 minutes అయ్యేంతవరకు ఈ సెక్షన్ అలాగే ఉంటుంది. మరి ఇది ఎందుకు పెట్టారో తెలియదు, మరి మొత్తం మారుస్తున్నారు పేపర్ ప్యాటర్న్ అయితే. ఇది ఒక రకంగా డిసడ్వాంటేజ్ అని చెప్పాలి, మ్యాథ్స్లో చాలా టైం పడుతుంది చేయాలంటే. ఇంకొకసారి చూడాలి, మాక్ టెస్టులు రాసి మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇంకా పేపర్ 2 మొత్తం ఇంగ్లీషే ఉంటుంది, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, డ్యూరేషన్ 2 hours. ఇది కూడా సెక్షనల్గా ఉంది, అది కింద చూపించారు మనకి. దీన్ని కూడా 50 క్వశ్చన్స్ అలాగా హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. దానికి సపరేట్ వీడియో చేస్తాను అసలు, ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది కదా, ఈ టాపిక్ కొద్దిగా రీసెర్చ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25, అంటే 1/4. పేపర్ 1కి పేపర్ 2కి రెండింటికి ఉంటుంది అది. ఇంకా ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట, ఎన్సీసీ సర్టిఫికెట్. మనకు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే ప్రిలిమ్స్లో 10 marks యాడ్ అవుతాయి, మెయిన్స్లో కూడా 10 marks యాడ్ అవుతాయి, అంటే పేపర్ 2లో కూడా 10 marks యాడ్ అవుతాయి. అంటే పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపి నీకు 300 వస్తే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నోడికి 320 వస్తాయి. అక్కడ వాళ్ళకి చాలా బెనిఫిట్. ఇంకా బి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి 6 marks, అంటే 12 marks యాడ్ అవుతాయి టోటల్ మార్క్స్లో. ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి 4 marks, అంటే 8 marks యాడ్ అవుతాయి. కాబట్టి ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఈ సిఐపిఎఫ్, సబ్ ఇన్స్పెక్టర్ది క్రాక్ చేయడం ఈజీ, మిగతా వాళ్ళు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మనం ఫిజికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 170 హైట్ ఉండాలి, 170 centimeters. చెస్ట్ వచ్చేసి ఎక్స్పాండెడ్ 85, అంటే గాలి పీల్చిన తర్వాత 85 centimeters, గాలి వదిలిన తర్వాత 80 centimeters ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 157 centimeters మినిమం ఉండాలి. వీళ్ళకి చెస్ట్ రిక్వైర్మెంట్ ఏం లేదు, జస్ట్ ఓన్లీ హైట్ మాత్రమే. వెయిట్ వచ్చేసి ప్రస్తుతానికైతే మనకి ఫిజికల్ రోజే జరుగుతుంది అనమాట. హైటు ఇంకా చెస్ట్ అనేది ఫిజికల్ రోజే చెక్ చేస్తారు. పేపర్ 1 తర్వాత ఫిజికల్ టెస్ట్కి పిలిచిన రోజే చెక్ చేస్తారు. అప్పుడు వెయిట్ పెద్దగా కన్సిడర్ చేసుకోరు, కానీ మెడికల్ ఎగ్జామ్ రోజు కొద్దిగా వెయిట్ చూస్తారు.
మెడికల్ ఎగ్జామ్ రోజు మనకి వెయిట్ అనేది ఈ హైట్ వాడికి ఇంత వెయిట్లోనే ఉండాలి అనేది ఉంటుంది. ఆ చార్ట్ మనకి ఫిజికల్ రోజు చెప్తారనమాట క్వాలిఫై అయిన వాళ్ళందరికీ, మీరు వెయిట్ తగ్గించుకోవాలి అది ఇదని. అది మీకు అర్థమైపోద్ది అక్కడ. కానీ మ్యాక్సిమం ఈ హైట్ ఉన్నోడు ఆ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే ఆ వెయిట్లోనే ఉంటాడు మ్యాక్సిమం, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటే వాడు రన్నింగ్లో ఫెయిల్ అయిపోతాడు అనమాట. ఇంకా ఫిజికల్ రోజు ఏమేమి టెస్ట్స్ ఉంటాయంటే, మేల్ క్యాండిడేట్స్కి 100 మీటర్స్ రేస్ ఉంటుంది. మొత్తం 5 టెస్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది 100 మీటర్స్ రేసు 16 సెకండ్స్లో పరిగెట్టాలి. 1 కిలోమీటర్ రేసు 6.5 అంటే 6 minutes 30 secondsలో. లాంగ్ జంప్ 3.65 మీటర్స్ 3 ఛాన్సులు ఇస్తారు. హై జంప్ 1.2 మీటర్స్ 3 ఛాన్సులు ఇస్తారు. షార్ట్ పుట్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది, షార్ట్ పుట్ 4.5 మీటర్స్ 3 ఛాన్సెస్ ఇస్తారు. నా ఫిజికల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ నాకు 1.6 కిలోమీటర్స్ పరిగెట్టించారు, ఇందులో క్వాలిఫై అయిపోయాం. దాని తర్వాత 100 మీటర్స్ 16 సెకండ్స్లో, అది క్వాలిఫై అయిపోయాం. ఎక్కువ ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే 1.6 కిలోమీటర్స్లో ఫెయిల్ అవుతారు, హై జంప్లో ఫెయిల్ అవుతారు. నేను వెళ్ళిన రోజు 50 మెంబర్స్లో లాస్ట్లో 22 మెంబర్స్ క్వాలిఫై అయ్యాం. మిగతా వాళ్ళంతా హై జంప్లో సగం మంది వెళ్ళిపోయారు, రన్నింగ్లో సగం మంది వెళ్ళిపోయారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ 18 సెకండ్స్, 800 మీటర్స్ 4 minutes, లాంగ్ జంప్ 2.7 మీటర్స్, హై జంప్ 0.9 మీటర్స్. లేడీస్ కొద్దిగా హై జంప్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, హై జంప్ లాంగ్ జంప్. ఈ 100 మీటర్స్ 800 మీటర్స్ అయితే మీరు ఈజీగా చేసేస్తారు. కాబట్టి ఈ రెండింటి మీద కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మీరు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ట్రైనింగ్ చేసినప్పుడు చూసిన దాని ప్రకారం లేడీస్ రన్నింగ్ అయితే బాగా చేస్తారు, ఈ లాంగ్ జంప్ హై జంప్లో కొద్దిగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా దాని తర్వాత మెడికల్ స్టాండర్డ్ పేపర్ 2 కూడా అయిపోయిన తర్వాత మనకి మెడికల్ కట్ ఆఫ్ ఇస్తారు. ఇంత మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ మెడికల్కి రండి అని. ఆ మెడికల్ రోజు ఏమేమి చూస్తారంటే, ఫస్ట్ మెయిన్గా ఐసైట్ చూస్తారు. ఐసైట్ మెయిన్ ఫోర్స్లో, ఇందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఐసైట్ 6/6 ఉండాలి ఒక ఐకి, ఇంకో ఐకి 6/9 ఉన్నా సరిపోతుంది. ఇంకా మెల్లకన్ను ఉండకూడదు, నాక్ని, ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్, వీటన్నిటికీ ఒక సపరేట్ వీడియో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికైతే మీరు కొద్దిగా రీసెర్చ్ చేసుకోండి, నాక్ని అంటే ఏంటి, ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి, వెరికోస్ వెయిన్ అంటే ఏంటి. కలర్ బ్లైండ్ తీసుకోరు. ఇంకా టాటూస్, ఇది ఇంపార్టెంట్ అనమాట, అందరికీ డౌట్ వస్తుంది టాటూస్ ఏంటివి, అసలు ఎంతవరకు దీన్ని ఎలిజిబుల్ అది ఇదని. మ్యాక్సిమం టాటూస్ ఉన్న వాళ్ళని ఏమనరు. మనకి రైట్ ఆర్మ్ ఏదైతే ఉందో కుడి చెయ్యి, దాని మీద పెద్దగా ఉండకూడదు, ఎడమ చేతి మీద ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే రైట్ హ్యాండ్తోనే సెల్యూట్ చేస్తాం కాబట్టి రైట్ హ్యాండ్ మీద కనిపించే విధంగా ఏమి ఉండకూడదు. ఇంకా సైజు కూడా మన 1/4 మన ఏదైతే పార్ట్ ఉందో, ఒకవేళ చెయ్యి ఉంటే ఆ చెయ్యిలో 1/4 ఏరియా వరకే ఉండాలి టాటూ, అంతకన్నా పెద్దది ఉంటే డిస్క్వాలిఫై. ఇంకా ఏదైతే పేరు ఉందో, చిన్న చిన్న పేర్లు, లేకపోతే ఇండియన్ ఆర్మీ గురించి సింబల్స్, లేకపోతే రిలీజియస్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పర్మిట్ చేస్తారు, అంత ఇబ్బంది ఏం లేదు, అది పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మ పేరు లేకపోతే ఎవరిదో ఒకరి పేరు పెట్టుకుంటాం, దానికి పెద్ద అబ్జెక్షన్ అయితే చేయరు. కానీ కొంతమంది మెడికల్ రోజు ఎవరైతే చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా సీరియస్గా తీసుకుంటారు. కానీ రీమెడికల్లో మ్యాక్సిమం అందరూ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ క్వాలిఫై అయిపోతారు, అది పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్స్లో ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, దాన్ని ఇంకా కొద్దిగా క్లారిఫై చేస్తాను మీకు. ఇంకా అంతే, అంతకుమించి ఇంకా మీరు ప్రిపరేషన్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టండి. దాని మీద కూడా వీడియో చేస్తాను నేను, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ అయితే మారిపోయింది. అందరికీ కష్టమే, ఎందుకంటే అందరూ ఇబ్బంది పడతారు. అందరూ మాక్ టెస్టులు ఇప్పుడు దాకా రాసి ఉంటారు, ఇలా వస్తుంది అలా వస్తుంది, ఇప్పుడు అందరూ మళ్ళీ మారాలి, కాబట్టి అందరికీ ఇబ్బందే. మీరు ఒక్కరు ఒంటరిగా ఏం లేరు, అది ఆలోచించుకొని ప్రిపేర్ అవ్వండి. ఆంధ్ర వాళ్ళైతే మ్యాక్సిమం ఫోర్స్లోకి రావాలని నేనైతే అనుకుంటా, కాబట్టి దానికోసం మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి, దాన్ని బట్టి వీడియో తీస్తాను. థ్యాంక్ యూ.